హాయ్ హలో నమస్తే వనక్కం ఆదాబ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో నేనైతే రెడీ అయిపోయినా. ఎక్కడికి అనుకుంటున్నారా? వీకెండ్ వచ్చింది, సో బయటికి వెళ్ళి సామాన్లు కొనుక్కోవాలి. మండే నుంచి ఫ్రైడే వరకు ఎంత బిజీగా ఉంటారో మా హస్బెండ్. సో ఈ సాటర్డే సండే కొంచెం టైం దొరుకుతుంది. ఏ పనులున్నా ఈ 2 రోజులే నేను చేసుకోవాలి, మిగతా వీక్ డేస్లో అస్సలే కుదరదు. మళ్ళీ దానికి తోడు మా అయాన్స్ స్కూల్ది మళ్ళీ ఒకసారి స్కూల్కి వెళ్ళాల్సి ఉంటుంది వెనస్డే రోజు. సో పర్మిషన్ కూడా తీసుకోలేం కాబట్టి సాటర్డే సండేనే ఏ పనులున్నా కంప్లీట్ చేసేసుకుంటాం. అండ్ ఈరోజు అసలు మేము వెళ్తుంది గ్రాసరీ షాపింగ్. కాకపోతే నేను అనుకున్నది ఏంటి అంటే, ఇక్కడ ఒక స్టోర్ ఉంటుందండి మిస్ ఏ అని. ఇది నేను ఇన్స్టాగ్రామ్ రీల్లో చూసిన. అక్కడ అన్ని $1 అండ్ నేను చూడండి, నేను డోర్ కూడా వేసేసుకున్నా, అన్ని డోర్లు వేసేసుకున్నా వినొద్దు అని. సో అక్కడ అన్ని ప్రతి అంటే మనకి ఆడవాళ్ళకి సంబంధించిన అన్నీ దొరుకుతాయంట. కేవలం $1 నా వాయిస్ కొంచెం మెల్ల వస్తే భరించండి. అండ్ సో అక్కడికి వెళ్తున్నాం. ఎన్నిసార్లు సో అని బాగా అంటున్నా కదా, ప్లీజ్ క్షమించండి. అయితే అన్నీ $1 అక్కడికి పోయి మరి ఏం కలెక్షన్ ఉంది ఏంటో కొనుక్కుందాం. ఇదంతా వాళ్ళకి తెలియదు, వాళ్ళు ఇంకా గ్రాసరీ షాపింగ్ అని అనుకుంటున్నారు. అది కూడా తెచ్చుకోవాలి. బట్ ఇది అయిపోయాక అక్కడికి పోయి మిగతా సామాన్ తెచ్చుకుంటాం. సో చలో లెట్స్ గో. నేను ఇంకా అడగలేదు, కార్ ఎక్కినాక అడిగి చూద్దాం. చలో. బావా, ఇక్కడ ఒక షోరూమ్ ఉంటుంది మిస్ ఏ అని. అక్కడ అన్ని కాస్మెటిక్స్ అయినా జ్యువెలరీ అయినా అది ఏదైనా $1 లొకేషన్ పెట్టు. అటు పోయి ఇటు పోదాము. మరి ఇక్కడ పాలు తీసుకుంటే మళ్ళీ ఇంట్లో పెట్టాలి. మరి అయితే ఫస్ట్ ఈ షాపింగ్ పోదాం ఈ మిస్ ఏకి, తర్వాత అటు పోదాం. మిస్ ఏ ఇక్కడ నుంచి 1 or 2 miles అంతేనా? నాకు బ్లాగ్ అవుతుంది. మిస్ ఏ స్టోన్ బ్రర్ లేకపోతే ప్రెస్టన్ రోడ్ ఏదో ఉంటది. ప్రెస్టన్ రోడ్ లో ఉన్నది ఒకటి, అక్కడ పోదాం. సో ఫైనల్గా ఆ స్టోర్కి అయితే వచ్చేసినామండి. ఇది ఒక మాల్లో గ్రౌండ్ ఫ్లోర్లో ఉంది. సో మాకు ఫస్ట్ ప్లేస్ దొరకలేదు, కానీ చాలా స్టోర్స్ ఉన్నాయి. అండ్ వీకెండ్ అయ్యేసరికి ఫుల్ రష్ కూడా ఉంది. అండ్ ఇక్కడ లోపలికి వచ్చిన తర్వాత ఈ డిజైన్స్ ఇవన్నీ చూస్తే నేను ఇంకా నమ్మలేకపోతున్నా, నిజంగానే $1 అని. ప్రతిసారి ఏ ఐటమ్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నానో పైన బోర్డు చూస్తున్నా $1 అని. అంత కలెక్షన్ ఉంది దీంట్లో. నేను సెలెక్ట్ చేసుకోవడానికి నాకు చాలా టైం పట్టింది. అన్ని మోడల్స్ ఉన్నాయి. సో మీరు ఒకవేళ ఫ్రిస్కోలో కానీ డాలస్లో ఉంటే, మీకు దగ్గరలో ఇది ఉంటే ఒక్కసారి అయితే వెళ్ళి చూడండి. మనకి ఇప్పుడు అన్ని పండుగల సీజన్లు వస్తున్నాయి కదా. ఇప్పుడు శ్రావణ మాసమైన వరలక్ష్మి వ్రతం, వినాయక చవితి తర్వాత బతుకమ్మ, ఇవన్నీ ఉన్నాయి. సరే, మన ట్రెడిషనల్గా దొరకకపోయినా మనకి ఫ్యాన్సీ జ్యువెలరీ అయితే దొరుకుతుంది. సో ఒక్కసారి అయితే వెళ్ళి చూడండి. నేను ఇవన్నీ సెలెక్షన్స్ చేసుకోలేక నాకు చాలా టైం పట్టింది. బట్ మళ్ళీ లోపల చాలా మంది కూడా ఉన్నారు వీకెండ్ అయ్యేసరికి. ఇక్కడ చూడండి, బ్రేస్లెట్స్, నెక్ చైన్స్, ఇయర్ రింగ్స్ ఇవన్నీ అన్నట్టు స్టోన్ ఐటెంలో, పర్ల్ ఐటెంలో ఉన్నాయి. అండ్ బ్యూటిఫుల్ డిజైన్స్లో ఉన్నాయి. మనకి ఒక అమ్మాయికి కావాల్సినవి అన్నీ ఉన్నాయి. తల నుంచి కాలు వరకు మొదలు పెడితే ప్రతి ఐటమ్, హెయిర్కి సంబంధించింది, మేకప్కి సంబంధించింది, ఐ ల్యాషెస్ అని, షాడోస్ అని, లిప్స్టిక్స్ అని, బ్రేస్లెట్స్ అని, రింగ్స్ అని, అట్లా పిచ్చిగా ఉన్నాయి కలెక్షన్స్. నేనైతే ఏ చూస్ చేసుకోవాలా అని అయితే నాకు అర్థం కాలే. బట్ నేనైతే ఏవైతే తీసుకున్నానో లాస్ట్ వరకు చూడండి, మీకు నేను కలెక్షన్ అంతా తీసుకున్నది వీడియో పెడతాను. అండ్ ఇది చూస్తే మొత్తం ఇయర్ రింగ్స్ స్మాల్ సైజ్ నుంచి పెద్ద సైజ్ వరకు ఉన్నాయి. ఇదంతా $1. బట్ అది నార్మల్గా ఉండేది, ఎప్పటికీ ఉండే ఫ్యాషనే ఈ సింగిల్ స్టోన్. బట్ అయినా నాకు ఆల్రెడీ ఉన్నాయిలే అని అది తీసుకోలేదు. ఇవన్నీ ఇయర్ రింగ్స్. ఇక్కడ ఉన్న వాళ్ళు మంచిగా రెడీ అవుతారు. అమెరికన్స్ ఎంత బాగా రెడీ అవుతారంటే, మంచిగా వాళ్ళు మేకప్ వేసుకుంటారు. చాలామంది నేను ఇక్కడ గమనించింది ఏంటంటే, ఈ ఆర్టిఫిషియల్ ఐ ల్యాషెస్ పెట్టుకుంటారు. సో వాళ్ళని చూస్తే అబ్బా మనకి కూడా ఇట్లా రెడీ అయితే బాగుండు అన్నట్టుగా రెడీ అవుతారు వాళ్ళు. దే టుక్ టైమ్ టు గెట్ దెమ్ సెల్వ్స్ రెడీ. అండ్ ఇవన్నీ
పర్ల్స్కి ఒక సెక్షన్ ఉంది, ఇయర్ రింగ్స్కి ఒక సెక్షన్ ఉంది. దీంట్లో నేను సెలెక్ట్ చేసుకుని తీసుకున్నా. ఇవి హెయిర్ క్లిప్స్. అది $1కి ఇప్పుడు ఆ 3 టైప్స్ ఆఫ్ హెయిర్ క్లిప్స్ అన్నట్టు ఇది కూడా తీసేసుకున్నా నేను. సో మొత్తం ఎన్ని ఐటమ్స్ తీసుకున్నా అనేది మీరు చూడాలంటే లాస్ట్ వరకు చూడండి. అండ్ నేను మొత్తం మీకు మాట్లాడలేను, దీంట్లో మనకి లేని ఐటమ్ అంటూ లేదు, అన్నీ ఉన్నాయి. ఇవన్నీ నెయిల్ పాలిషెస్, ఇవి కూడా $1కే. సో మీరు మొత్తం ఒకసారి కలెక్షన్ అయితే చూసేయండి. లాస్ట్కి నేను ఏం కొన్నాననేది చూపిస్తా. అంతసేపు నిల్చొని షాపింగ్ చేసేసరికి ఆకలైంది. అందుకని వచ్చి ఇది తీసేసుకున్నాం. ఇక్కడ మనకి ఇడ్లీలు, దోసలు మన ఇండియన్ ఫుడ్ అయితే దొరకదు. ఒకవేళ దొరికినా చాలా కాస్ట్ ఎక్కువ. సో ఇక్కడికొచ్చినంక ఇది తినడం చాలా అలవాటయిపోయింది. బట్ అట్ ద సేమ్ టైమ్ చాలా యమ్మీగా ఉంటది. సో నేను అది తీసుకుంటే మా ఆయన ఇది తీసుకున్నాడు. నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి కదా! సో ఇది తినేసి గ్రోసరీస్ తీసేసుకొని సో ఫైనల్‌గా ఇంటికొచ్చినాం. ఇంటికి అండ్ నేను కొనుక్కున్న ఐటమ్స్ అయితే అన్ని క్యారీ బ్యాగులు ఉన్నాయి. నా బిల్ అయితే $22 అయింది. సో 22 ఐటమ్స్ కొన్నట్ట. కొన్ని అయితే $1.12 $1.15 అట్లున్నాయి. కానీ $2 అయితే ఏవి లేవు. అన్ని $1 to $1.50 మధ్యలో ఉన్నాయి అన్నట్టు. సో మరి నేను ఏం కొన్నానో అన్నీ చూపిస్తా. ఎక్కువ ఏం కొనదలుచుకోలే, ఎందుకు అంటే మళ్ళీ కొత్తవి వస్తూ ఉంటాయి కదా, అందుకని ప్రస్తుతానికి ఇవి కొన్నా. మళ్ళీ ఇవి అంతా పాత పడ్డాక మళ్ళీ కొంటాను. సో ఏం కొన్నా ఈ బ్యాగ్లో ఏమున్నాయి అనేది ఇప్పుడు అన్నీ మీకు చూపిస్తాను. బట్ చాలా బెస్ట్ అండి. అంటే దేనికి బెస్టో నేను చెప్తా. యాక్సెసరీస్కి అయితే చాలా బెస్ట్. ఈ ఫేస్ బ్యూటీ ప్రోడక్ట్స్ ఉన్నాయి, లైక్ ఫౌండేషన్, కన్సీలర్, లిప్ గ్లాస్, లిప్స్టిక్స్, మస్కరాలు ఇవన్నీ ఉన్నాయి. బట్ ఓన్లీ ఈ ఫేస్కి స్కిన్కి యూజ్ చేసేదైతే కొనకుండా ఉండడమే బెటర్. ఎందుకంటే మనం చాలా కాపాడుకుంటాం కదా మన స్కిన్ని. బ్రాండెడ్వి మంచిగా అందరికీ రెగ్యులర్గా ఏదైతే వాడుతున్నారో అది వాడితే బెటర్. ఇవన్నీ వీళ్ళ ఓన్ ప్రోడక్ట్స్ అనుకుంటా. సో ఇవి ఎంత కొనకుండా ఉండి వాడకుండా ఉంటేనే బెటర్. మన స్కిన్ని మనం కాపాడుకోవాలి కాబట్టి.
సో ఏది కొనొచ్చు అంటే యాక్సెసరీస్ కొనొచ్చు అండి. నెక్ చైన్స్, రింగ్స్, బ్రేస్లెట్స్, ఇయర్ రింగ్స్, అట్లా మస్తు వెరైటీస్ ఉన్నాయి. నాకైతే పిచ్చెక్కిపోయింది. అక్కడ వెనక ఏం కొనాలనో అసలు అర్థం కాకుండా అక్కడనే నేను చాలా టైం వేస్ట్ చేసిన. ఏది కొనాలి, ఏది కొనొద్దు, ఏది బాగుంది అని. అట్లా అన్నీ బాగున్నాయి, అన్నీ కొనాలనిపిస్తుంది, బట్ అన్నీ ఏం చేసుకుంటాం. సో నాకైతే మైండ్ బ్లాక్ అయిపోయింది. అండ్ ఇది ఒక హెయిర్ బ్యాండ్, ఇట్లా పెట్టుకోవచ్చు మంచిగా. ఇప్పుడు నాకు జుట్టు ఖరాబ్ చెప్పిన జుట్టు ఖరాబ్ అవుతుంది. ఇది ఫేషియల్స్ చేసుకున్నప్పుడు, ఫేస్ ప్యాక్ వేసుకున్నప్పుడు దానికి. అండ్ ఇవి $1 ఫేస్ ప్యాక్స్ అండి. మాస్క్స్ ఉంటాయి కదా, ఆ మాస్క్ ఇవి. సో 3 తెచ్చుకున్నా, ఒక్కొక్కటి ఒక్క టైపు. విటమిన్ సి, గ్లోయింగ్ స్కిన్, ఇదేదో అట్లా 3 తెచ్చుకున్నా. అండ్ ఇది బ్లెండర్. ఈ ఫౌండేషన్ నిజంగా చెప్తున్నాను, నేను ఫస్ట్ టైం కొనుక్కోవడం. ఇది ఎట్లా యూజ్ చేస్తారు ఏంది తెలియదు, బట్ నాకు మేకప్ వేసుకోవాలి అనేది నాకు చాలా ఇష్టం. అంటే ఎవరైనా వేసుకుంటారు కదా, ఈ ట్యూటోరియల్స్ పెడతా ఉంటారు. గెట్ రెడీ విత్ మీలో కూడా ఇట్లా రాస్తూనే ఉంటారు. ప్రైమర్, కన్సీలర్, ఫౌండేషన్ అని ఇట్లా రాస్తూ ఉంటారు. వాళ్ళని చూస్తే నాకు కూడా ఏదో రోజన్నా వేసుకోవాలి అని అనిపిస్తుంది, కానీ ఎట్లా వేసుకోవాలి, నా స్కిన్ టోన్కి ఏం సెట్ అవుతుంది ఏం తెలియదు నాకు. సో అందుకే ప్రయోగిద్దామని ఇది తీసుకున్నాను. అదే ప్రయోగంలో భాగంగా ఇదొకటి కన్సీలర్ ట్యూబ్. ఇవన్నీ $1, తక్కువ క్వాంటిటీ కాబట్టి $1. ఇది ఫౌండేషన్, మస్కరా, హెయిర్ క్లిప్, ఇంకొక హెయిర్ క్లిప్. ఇది బ్రేస్లెట్ అండి, చేతికి ఇది ఎలాస్టిక్ ఉంటుంది, ఇదొక బ్రేస్లెట్. ఇది నెక్ చైన్, పర్ల్స్ అండ్ సిల్వర్ కాంబినేషన్లో ఉన్న నెక్ చైన్. ఇది హెయిర్ క్లిప్. ఇవి సైడ్కి. ఇప్పుడు నేను ఇట్లా హెయిర్ పెట్టుకున్నా, ఇట్లా పెట్టుకోవచ్చు మంచిగా. నాకు బ్లాక్ ఎక్కువ కదా డ్రెస్సులు, నాకు బ్లాక్ పిచ్చదాన్ని. సో బ్లాక్ డ్రెస్సులు ఎక్కువని బ్లాక్, పర్ల్స్, గోల్డ్ తీసుకున్నాను. ఇది లిప్ గ్లాస్, లిప్ లైనర్, లిప్ లైనర్ పెన్ ఇది. అండ్ ఇయర్ రింగ్స్. నాకు ఇవన్నీ కొత్త అనిపించి నేను కొనుక్కున్నా, ఎందుకంటే నేను వాల్మార్ట్ పోయినా ఇంకెక్కడికి పోయినా కాస్ట్ ఎక్కువ ఉన్నాయి. ఇది $1 అంటే చాలా బెస్ట్ కదా. అండ్ మళ్ళీ మంచిగా ఉన్నాయి ఐటమ్స్. యాక్సెసరీస్ అయితే ది బెస్ట్ ప్రోడక్ట్స్, మంచిగా పోయి కొనుక్కోవచ్చు. మస్తు కలెక్షన్ ఉన్నది. అండ్ దట్స్ ఇట్. మన ఛానల్ని మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్. అండ్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ ఉందా లేకపోతే మీకు నచ్చిందా కామెంట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ.